సత్సంగ మహత్యము మరియు సత్సంగ ఫలము అనే అంశాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, భార్గవరాముడు మిగుల కుతూహలముతో దత్తాత్రేయుని ఇలా ప్రశ్నించారు. భగవానుడా, తమరు చెప్పింది నిజం. అవిచారం వలన అంటే నిత్య వివేక విచారణ అనేది లేకపోవడం వలన జనులు అన్ని విధాలుగా నశించుతున్నారు. విచారం వలన శ్రేయస్సు కలుగునని తమరు నిరూపించారు. కానీ ఇందుకు నాకు పెద్ద సందేహం ఉంది. ఆ విచారం పొందుట ఎట్లు? ఆ యొక్క విచారణ అంటే నిత్య వివేక విచారణ అన్నమాట. ఆ విచారణ పొందడం ఎట్లా? దానికి సాధనం ఏమిటి? అది సహజమే అయితే ఎల్లరూ దాన్ని గురించి ఎలా వినుటలేదు? నాకైనను అది ఇప్పటి వరకు ఎలా కలగలేదు. నాకన్నను అధికమైన దుఃఖమును పొందినవారు, జీవితంలో అడుగడుగున ఆపదలు పొందినవారు అనేకులున్నారు. వారందరూ ఈ విచారమును సాధనమున ఎందులకు పొందుటలేదు? దయతో చెప్పండి అన్నాడు. అప్పుడు మరలా దత్తాత్రేయుడు సంతోషించి ఇలా అన్నాడు, నాయనా విను, సత్పురుషులతో సమాగమే సకల దుఃఖాలను తొలగించి శ్రేయస్సునకు మూల కారణము. పరమార్థ ఫలమును లభించుటకు సత్సంగమే బీజమని చెప్పుదురు. నువ్వు కూడా మహాత్ముడైన సంవర్తుని యొక్క సమాగం వలనే శ్రేయస్సుకు మూలమైన ఈ దశను పొందావు. సత్పురుషులు సమీపమునకు వచ్చినంత మాత్రముననే మనకు పరమ సుఖమును కలిగింతురు. సత్పురుషులలో సహవాసము లేకుండా ఎవడు ఎప్పుడు పరమశ్రేయస్సును పొందినాడు అంటే పొందలేదని భావం. లోకమునందు ఎవడు ఎట్టివానితో కూడి ఉంటాడో వాడు నిస్సంశయంగా అట్టి ఫలమునే పొందుతాడు. ఈ విధంగా ఈ విషయమున ఒక కథను చెప్తాను వినండి. పూర్వము దశార్ణ దేశమును ముక్తాచూడు అను రాజు పాలించాడు. అతనికి హేమచూడు, మణిచూడు అని ఇరువురు పుత్రులున్నారు. రూపవంతులు, విద్యావంతులు, గుణవంతులు అయిన వారిరువురు ఒకరోజు సేనలతో కూడా వేట కోసము సింహము వ్యాఘ్రాదులతో భయంకరమైన సహ్య పర్వతం యొక్క వనానికి పోయారు. వారు అచ్చట వాడి అయిన బాణములతో మృగములను సంహారం చేయుచుండగా పెద్ద గాలి బయలుదేరి ఇసుకను రాళ్లను వర్షం వలె కురియజొచ్చింది. ఆకాశం దుమ్ముతో నిండిపోయింది. అమావాస్య రాత్రి వలె అయ్యింది. ఆ మహా అంధకారము సైన్యమంతయు చల్లా చెదురయ్యింది. రాజపుత్రులను చెరియొక దిక్కు పరివెత్తారు. హేమచూడు ఒక తాపసాశ్రమమును చేరాడు. సుందరమైన ఆశ్రమం. అక్కడ ఆశ్రమమున అతడు బంగారు వర్ణమున అగ్ని శిఖవలే ప్రకాశించుతున్న ఒక కన్యను చూశాడు. ఆ సుందరిని చూసి అతడు నవ్వుచూ, ఎవరు నీవు? నిర్జనమైన భయంకరమైన ఈ వనమునందు ఎలా నివసిస్తున్నావు? ఇచట మీ వారెవరున్నారు? ఒంటరిగా ఎలా ఉన్నావు అని అడిగాడు. ఆమె ఇట్లనెను, రాజపుత్ర, నీకు స్వాగతం. ఈ ఆశ్రమమును కూర్చోండి. అతిథులను పూజించుట తపస్సులకు ధర్మం. నువ్వు తీవ్రమైన గాలిచే బడలి ఉన్నావు. గుర్రమును ఖర్జూర వృక్షమునకు కట్టివేసి కొంచెం విశ్రమింపు. తర్వాత నా వృత్తాంతమును వినిపిస్తాను అన్నాడు. హేమచూడు అట్లే గావించి పిమ్మట ఆమె
గావించిన పిమ్మట హేమచూడు అట్లే గావించిన పిమ్మట ఆమె అతనికి ఫలములతో రసములతో ఆతిథ్యమొసంగింది. అతడు విశ్రాంతి నొంది సుఖాసీనుడైన తర్వాత ఆమె మధురంగా ఇలా చెప్పింది: రాజకుమారా, శివభక్తుడైన వ్యాఘ్రపాదులను మునివర్యునకు నేను ధర్మము చేత పుత్రికను. నా పేరు హేమలేఖ. ఆయన తపోబలము చేత పుణ్యతమములైన లోకములను ఆర్జించి మునినాయకులచే పూజింపబడుచున్నాడు. ఒకనాడు విద్యుత్ ప్రభ అను విద్యాధరి ఇక్కడున్న వేణానది యందు స్నానం ఆచరించడానికి వచ్చింది. అప్పుడే సుషేణుడు అను వంగదేశపు రాజు కూడా అతడికి వచ్చి స్నానం చేస్తున్న ఆమెను చూసి మన్మథవశుడయ్యాడు. పిదప అతడు ఆమెను తన్ను వరింప ప్రార్థించాడు. ఆమెయు వాని సౌందర్యమునకు మోహితే అయి వానితో సంగమించింది. అతడు వెడిలిపోయిన తర్వాత జరిగిన అపచారం గ్రహించి భర్తను తలించి ఆమె అత్యంత భీతి అయి సద్యోగర్భమున జన్మించిన నన్ను ఇచ్చటనే వదిలి వెళ్ళిపోయాడు. సంధ్య ఉపాసించుటకై నదికి వచ్చిన వ్యాఘ్రపాదుడు నన్ను చూసి కరుణించి తెచ్చి పెంచాడు. నేను ఆయనకు ధర్మపుత్రికనై పితృసేవా పరాయణురాలునై ఉన్నాను. ఆయన యొక్క మహిమ వలన దుష్టబుద్ధులైనచో దేవదానువులు కూడా ఈ ఆశ్రమమున ప్రవేశింపజాలరు. ఎట్లేని ఒకవేళ ప్రవేశించినా నశింతురు. కావున నాకు భయమేమీ లేదు. ఇది నా వృత్తాంతం. కొంచెం సేపు ఉండండి, మా తండ్రి రాగలడు. ఆయనను దర్శించి ప్రణమిల్లి అభిష్టమును పొంది రేపు ఉదయం పోవచ్చును అంది. ఆ మాటలను విని సౌందర్యమోహితుడయ్యాను. అతడు మాటలాడకు ఉండెను. అతని అవస్థను గ్రహించి ఆమె, రాజపుత్ర, ధైర్యం వహింపు, ఆయన ఇప్పుడే రాగలడు. వెంటనే నీ అభిష్టమును తెలిపి ప్రార్థింపండి అని పలికింది. ఇంతలో పత్రపుష్పాదులు గైకొని వ్యాఘ్రపాదులు అక్కడికొచ్చారు. హేమచూడు లేచి ఆయనకు ప్రణమిల్లి పేరు చెప్పుకొని ఆయన కూర్చున్నాడు. ఆయన యోగ దృష్టితో వాని వృత్తాంతము అభిలాషను గ్రహించి యోగ్యుడే అని నిశ్చయించుకున్నాడు. ఆమెను అతనికి పత్నిగా వసంగాడు. హేమచూడు చాలా సంతోషం పొంది ఆమెను గైకొని నగరానికి పోయాడు. ముక్తాచూడు హేమలేఖను చూచి చాలా సంతోషించి గొప్ప వైభవంతో విధియుక్తంగా వివాహం జరిపించాడు. అంతటా హేమచూడు ఆమెతో కూడి సౌధములందు, వనములందు, నదీ తీరములందు భోగ పరుండై క్రీడింపజొచ్చాడు. ఆమె అతని వలన భోగములందు ఆసక్తి నొందలేదు. ఆమె ఎల్లప్పుడూ ఉదాసీనంగా ఉండుట గమనించాడు. హేమచూడు ఒకనాడు ఏకాంతమునందు ఆమెతో ఇట్లా అన్నాడు: నేను నీ యందు అత్యంత అనురాగంతో కలిగి ఉన్నాను, కానీ నీవు నా యందు అనురాగం లేదా? ఏల భోగముల యందు ఎప్పుడూ ఆసక్తి పొందుకున్నావు? నీకు అభిష్టములైన భోగములు ఇచ్చట లేవా? చాలా శ్రేష్టములైన భోగముల యందు కూడా నీవు అనాసక్తితోనే వర్తించుచున్నావు. నీవు అనాసక్తువుగా ఉన్నచో భోగములందు నాకు మాత్రమే ఆనందం ఎట్లు కలుగుతుంది? నేను నీ యందు ఎంత ఆసక్తి కలిగి ఉన్నను నీవు నా యందు మనసు లేని దానిగా ఉన్నావు. నేను పలకరించినను నువ్వు వినిపించుకొనవు. నేను నిన్ను గాఢంగా కౌగులించుకొని చాలాసేపు అయిన తర్వాత మీరు ఎప్పుడు వచ్చారు అని అడుగుతున్నాను. ఇట్టి దాంపత్యమునందు కొయ్య బొమ్మతోడి సాంగత్యం వలె సుఖమెలా ఉంటుంది చెప్పు? నీ అభిప్రాయం ఏమిటో తెలుపుము. నిజం చెప్పవేని
నా మీద ఒట్టు అన్నాడు. ఇది జ్ఞానకాండమున సత్సంగ మహత్యమును తృతీయాధ్యాయం ముగించాం. దాని మీద బాలప్రియ వ్యాఖ్యానం విందాం. హేమలేఖ తల్లియగు విద్యుత్ ప్రభ కన్య కాదు. ఆమెకు భర్త ఉన్నాడు. అందువలనే ఆమె సుషేణునితో సంగమించిన తర్వాత భయపడుచు పుట్టిన బిడ్డను వదిలి భర్త వద్దకు వెళ్ళిపోయింది. తన తల్లి యొక్క వ్యభిచారము, అందులో కూడా తన పుట్టుకకు కారణమైన వృత్తాంతము హేమలేఖ హేమచూడునికి నిస్సంకోచంగా తెలిపింది. దీని వలన ఆమె యొక్క సత్య పరతత్వము ఎంత గొప్పదో, హృదయం ఎంత నిర్మలమో వ్యక్తమవుతున్నది. సకల ధర్మములతో సత్యము శ్రేష్టం. సకల జీవులలో సత్యపరాయణులు ఉత్తమములు. కావుననే హేమచూడు మాత్రమే కాక ముక్తాచూడు మొదలగు వారు కూడా ఆమెను మిగులు ఆదరించారు. హేమలేఖ జీవన్ముక్తురాలు. ఆమెకు సంసారాభిలాష లేదు. వ్యాఘ్రపాదుడు కూడా హేమచూడుని యందు హేమలేఖపై వాంచి ఉన్నట్లు గమనించినే కాని హేమలేఖ అభిప్రాయం గమనింపలేదు. హేమలేఖ కూడా వివాహము నిరాకరింపలేదు. ఆమెకు వివాహమునర్చి భర్త యొద్దకు పంపవలసిన బాధ్యత వ్యాఘ్రపాదుడికి ఏర్పడింది. లేకున్నచో ఆమె సౌందర్యం చూసి ఎవరైనా ఆమెను కోరవచ్చు. అప్పుడు వారితో సంఘర్షణ తప్పదు. ఆమెకు వివాహమునర్చితే ఆయనకు ఒక పెద్ద బాధ్యత తీరినట్లుంటుంది. ఇది గమనించే ఆమె తనకు సంసారము అక్కర్లేకున్నను వివాహానికి అంగీకరించి మరియును జీవనముక్తురాలు వ్యవహారమున ఆత్మకన్నా అన్యము చూడరు. అందువలన వ్యవహారం చేత వారికి బంధము కలగదు. ఇప్పుడు 4వ అధ్యాయం సత్సంగ ఫలం వైపుకి వెళ్దాం. కంఠమును కౌలించుకుని ఇలా పలుకుతున్న భర్తను చూసి హేమలేఖ దరహాసంతో ఇలా అంది, నాదా, నా మాట వినుము. నేను నీ యందు విరక్తురాలను కాను. కానీ లోకమున ఏది చాలా ప్రియము, ఏది అప్రియము అని ఆలోచిస్తున్నాను. ఏదియు నిశ్చయింపలేక స్త్రీ స్వభావం చేత దాని గురించే చింతిస్తున్నాను. ఇట్లు తత్వమేదియో నువ్వు చెప్పు ఇందులో అంది. హేమచూడు పకపక నవ్వి ఇలా అన్నాడు, స్త్రీలు మూఢబుద్ధులనుట నిజం, సందేహం లేదు. పశువులు పక్షులు కూడా తమకు ఏది ప్రియమో ఏది అప్రియమో తెలుసుకొనుచున్నవి. అవి తమకు ప్రియమైన వారిని సమీపిస్తాయి, అప్రియమైన వారి నుండి దూరంగా తొలగిపోతాయి. దేని వలన సుఖము కలుగునో అది ప్రియము, దేని వలన దుఃఖం కలుగుతుందో అది అప్రియము. ఇందులో ఆలోచించవలసింది ఏముంది అన్నాడు. అప్పుడు హేమలేఖ ఇలా అంది, స్త్రీలకు విమర్శనా జ్ఞానం ఉండదు అనుట నిజం. కావునని నీవు చక్కగా విమర్శించి నాకు బోధించవలే. నీవు చక్కగా బోధించినచో నేను కూడా ఈ చింతను వదిలి నీతో కూడి నిరంతరమును భోగమును అనుభవించను. సుఖమునిచ్చినది ప్రియము, దుఃఖమునిచ్చినది కలిగించినది అప్రియము అని సూక్ష్మంగా విమర్శించి చెప్పారు. కానీ ఒక పదార్థమే ఒక ప్రదేశమునందు ఒక సమయమునందు ప్రియంగా ఉన్నను అదియే ఇంకొక ప్రదేశమున వేరొక సమయంలో అప్రియమగుచున్నది. ఇది ఏ ప్రియము ఇది ఏ అప్రియమని దేనిని గురించి నిశ్చితంగా చెప్ప వీలవుతుంది. చలికాలమున ఇష్టమైన నిప్పుసెగ ఎండాకాలమున ప్రియమగుట లేదు. అట్లనే శనిదేశంలో సుఖంగా నుండి ఎండ ఉష్ణ దేశాలలో తాపం కలిగిస్తుంది. పరిమాణ భేదము చేత ఒక పదార్థమే ప్రియము అప్రియంగా కూడా ఆగుతుంది. కుంపటిలో ఉన్న నిప్పును ఎవరైనా ఉపయోగించుకుంటారు. కారు చిచ్చును ఎవరు కోరుకోరు. ధనము, భార్య, పుత్రులు,
రాజ్యము మొదలగునవి అన్నియూ ఇట్టివే. ఏదీనూ ఎల్లప్పుడూ ప్రియము కాదు. ధనము, భార్యలు, పుత్రులు, రాజ్యము పుష్కలంగా ఉండి కూడా మహారాజు ప్రతిదినము ఏదో ఒక సమస్యతో చింతిస్తూనే ఉంటాడు. అవి ఏవియూ లేనివాడు నిశ్చింతగా ఉండుటయు మనం చూస్తూనే ఉన్నాం. సుఖము కొరకు మనము కోరుచున్న భోగాలు కూడా అనంతములుగా ఉన్నాయి. ఎవడు సకల భోగాలను పొంది సుఖించటం లేదు? కొంచెం భోగం కలిగినచో సుఖం కలగదా అని అందువేమో వినుము. దుఃఖంతో కూడిన సుఖమే సుఖము కాదు. దుఃఖము 2 విధాలుగా ఉంది. శరీరమునందు వ్యాధి వలన దుఃఖం, అది బాహ్యమైంది. కోరికల వలన మనసులో కలిగే దుఃఖం, అది అంతరం, ఇన్నర్ అన్నమాట. మానసికమైన దుఃఖం బలవత్తరమైనది, అది ఈ లోకాన్నంతా మింగివేస్తుంది. కోరికయే దుఃఖమును వృక్షమునకు గట్టి విత్తనం. కోరికలకు దాసులై కదా ఇంద్రాది దేవతలను అయినా కూడా దేవతలు కూడా నిత్యము కార్యనిమగ్నంలో ఉన్నారు. కోరిక తీరుచు అందు కొంచెమే మిగిలి ఉన్న అప్పుడు కలుగు సుఖము దుఃఖము వంటిదే అవుతుంది. అంతకనను పశుపక్ష్యాదులకు కలుగుచున్న సుఖమే మేలు. వందల కొలది కోరికల గల మానవుడు ఏదో కొంచెం లభించినప్పుడు సుఖం కలుగుచున్నచో ఇక సుఖము లేనివాడు ఎవడుంటాడు? అలా సుఖము ఉన్నచో శరీరమంతయు దగ్ధమవుతున్నప్పుడు గంధపు నీటి బిందువుల చేత వారికి దేహము చల్లబడి హాయిగా కలుగుతుందని చెప్పవలసి ఉంటుంది. ప్రియురాలి యుక్త కౌగిలి వలన మానవుడు సుఖమును పొందుచున్నాడు. అప్పుడు సంభవించినట్టి శరీరం యొక్క వైషమ్యము వలన, సంభోగము యొక్క పరిశ్రమ వలన తుదకు దుఃఖమే కలుగుచున్నది. నాడీ సంఘటన వలన కొంచెం సుఖము కలుగుచున్న అనచో అంత మాత్రము సుఖము కుక్కలకు లేదా? వాని యందు లేని సౌందర్య విశేషము మనుషుల యందు ఉన్నది. ఆ సౌందర్యమును గ్రహించుట వల్ల మనకు విశేషమైన ఆనందము కలుగుతున్నదని అంటున్నావేమో. అది అభిమానం వల్లనే కలుగుతుంది. ఒకడు మెచ్చిన సౌందర్యమును మరి ఒకడు మెచ్చడు. 10 మందికి వికృతంగా కనిపించు పురుషుడు ఒకానొక స్త్రీకి ప్రియుడు కావచ్చు. పూర్వము ఒక రాజకుమారుడున్నాడు. అతడు మన్మధుని మించిన అందగాడు. అతని భార్య కూడా చాలా సౌందర్యవతి. అతడు ఆమె యందు అత్యంతము ఆసక్తుడై ఉన్నాడు. ఆమె మాత్రం ఒక భృత్యుని యందు ఆసక్తురాలై ఉంది. వాడు ఆ రాజపుత్రునికి ఎక్కువ మోతాదుతో మద్యం వసంగాడు. వానిని బాగా మత్తు కలిగిన తర్వాత కురూపిణి అయిన చేటికను రాజకుమారుని వద్దకు పంపి ఆ సుందరితో భోగించుచుండెను. అతిలోక సౌందర్యవతమైన భార్యతో సుఖిస్తున్నాను అని ఆ రాజపుత్రుడు అనుకుంటున్నాడు. ధన్యుడనైతిని, తనతో ఎవడనూ సమానుడు కాడని అనుకుంటున్నాడు. ఇలా చాలా కాలం జరిగింది. ఒకనాడు దైవయోగమున ఆ భృత్యుడు పానపాత్రను రాజపుత్రుని వద్ద ఉంచి వేరొక పని మీద త్వరగా వెళ్ళాడు. రాజకుమారుడు దాన్ని ఎక్కువగా తాగలేదు. కాని వెంటనే పోయి సైనమందిరం ముందున్న చేటికతో రమిస్తున్నాడు. అతనికి త్వరలో మత్తు వదిలిపోయింది. వెనకటి వలె నిద్ర ముంచుకుని రాలేదు. అందువలన శయ్యపై వికృతాకారంగా ఉన్న చేటికను చూసి ఇది ఏమి అని విభ్రాంతుడై నా ప్రియురాలు ఎక్కడా అని ప్రశ్నించాడు. అది భయంతో గడగడ వణుకుచూ మాటలాడక నిలుచుండి ఉంది. జరిగిన మోసమును గ్రహించి అతడు కోపంతో కనులెరబడుచుండగా దాని చుట్టుపట్టుకుని కత్తి జుడిపించి నిజము చెప్పుము, లేకున్నచో ఇప్పుడే నరికెదను అని బెదిరించాడు. అది ప్రాణభీతితో యథార్థం చెప్పి మృత్యునితో కూడి ఉన్న అతని భార్యను చూపించింది. ఒకచోట నేల మీద చాపపై మలిన దేహుడు అయిన వికృతమైన ముఖము కలవాడు నల్లగా మొరటుగా ఉన్న భృత్యుడు వడలు మరిచి నిద్రించుతున్నాడు. వానిని గాఢంగా కౌగులించుకుని సౌందర్యవతి అయిన రాజకుమారుని భార్య నిద్రిస్తూ వారిని అలా చూసినంతనే రాజకుమారుడు మూర్ఛ వచ్చినట్లయింది. రాజకుమారుడికి అతడు కొంతసేపటికి తన్ను తాను నిగ్రహించుకొని
ఏమనుకునచో విను, ఏమనుకుంటున్నాడో విను. ఛీ! సురాపానమత్తుడనై అయిన నేనెంత మూఢుడును. స్త్రీల యందు అత్యాసక్తులగు పురుషులు ఎంత అధములు. ఒక గోరు వంక ఒక చెట్టునే ఆశ్రయించి ఉంటది. అట్లే స్త్రీలను ఒక పురుషుని ఆశ్రయించి ఉండరు. నేను ఎంతగా దున్నపోతు వంటి వాడను కాకపోతే దీని ప్రాణముల కన్నా ప్రియురాలినిగా అదలంతున. శరత్కాలమందు మేఘము కన్నను స్త్రీల చిత్తవృత్తి సంచలం. ఎవడు స్త్రీలను నమ్ముకుని ఉండునో వాడు నిజంగా అడవిగాడిద అయ్యే. స్త్రీ స్వభావం ఇట్టిదని ఇప్పటి వరకు తెలుసుకొనకుండ తిని. కావుననే ఇది నన్ను వదిలి కురూపుడైన మృత్యువులతో కూడి కులుకుచూ నాయందు ఎంతో భక్తి నటించుతున్నది. నేను సురాపానమత్తుడనై దీని స్వభావము రవంతయు గ్రహింపలేక వంచితుడనై ఘోరమైన ఆకారము కలదానితో క్రీడించుతున్నాను. నిజంగా ఈ జగత్తులో నాకన్నా మూఢుడెవడున్నాడు? ఇంత వికృతంగానున్నాయి ఈ నీ మృత్యువునయందు ఈ దుష్టురాలు ఏమి సౌందర్యం చూసి తన అత్యంత ఆసక్తుడై ఉన్న నన్ను వీడి గూడుచున్నది. ఇలా అనేక విధాలుగా విలపించి ఆ రాజపుత్రుడు అత్యంతము నిర్వేదము నుండి సర్వసంగమును వీడి వనాలకు పోయాడు. కావున సౌందర్యమున్నది మనసులో పుట్టున్నది. నేను సుందరినని నువ్వు నాయందు ఎంత ఆనందంగా పొందుచున్నావో అంతకన్నా అధికంగా కూడా కొందరు వికృతంగా ఉండే స్త్రీల యందు పొందుతున్నారు. ఇచ్చట ఒక విషయం శ్రద్ధగా గమనించు. పురుషుడు స్త్రీను చూచినప్పుడు ఆమె వానికి ఎలుపలనే ఉంది. ఎలుపలనున్న ఆమె యొక్క రూపమును అతను మనసులో చిత్రీకరించుకున్నాడు. ఆ రూపమునే అతడు మాటిమాటికి భావించుకొనుచు కోరికలు పెంచుకుంటున్నాడు. ఆ కోరికల యొక్క వేగము చేత ఇంద్రియముల క్షోభించుచుండగా ఆమెను కూడా సుఖించుచున్నాడు ఆమెతో కూడి. ఇలా ఇంద్రియముల క్షోభను పొందినవాడు ఏ సుందరి యందు వాంఛను రతిని పొందటలేదు. ఇంద్రియ క్షోభకు మూలం వాంఛ. వాంఛకు మూలం మనసులో ఒకనొక ఆకారాన్ని చిత్రీకరించుంటాం. కావుననే బాలులకు యోగులకు ఎంత సౌందర్యవతిని చూసినను ఇంద్రియ క్షోభం లేదు. కావున అందం అన్నది ఎక్కడ మనసులోనే పుట్టుచున్నది. ఎలుపల వస్తువు అందుకు నిమిత్త మాత్రమే. ఏ స్త్రీ యందు పురుషుడు రతిని పొందుచున్నాడో ఆమె అందంగా ఉన్నను లేక మన దృష్టిలో వికారంగా ఉన్నను వాడు ఆమె యందు సౌందర్యమునే భావిస్తున్నాడు. అత్యంత బీభత్సములైన ఆకారం గల స్త్రీలను పురుషులు కూడి బిడ్డలను పొందుతున్నారు. ఆ స్త్రీలు అందంగా ఉన్నారని తోచకపోయినచో లేదా చాలా వికారంగా ఉన్నారని తోచినచో ఆ పురుషులకు వారి యందు రతి ఎట్లు సంభవిస్తుంది? కావున రాజపుత్ర విను. పురుషునకు స్త్రీ యందు ఏర్పడుచున్న అభిమానమే అతనికి సుఖహేతు వగుచున్నది, కానీ ఆమె సౌందర్యము కాదు. తేనె యొక్క తీపి వలె దేహమునందు సౌందర్యమే సహజమే అయితే బాలబాలికలకు ఏల అనుభవమును కూర్చుటలేదు. దేశ భేదములను బట్టి మనుషులకు వివిధ రకాలైన ఆకారం కలుగుతూ ఉంటుంది. ఒంటికాలు, ఒంటికన్ను, చట్ట ముక్కు, మిట్ట పండ్లు మొదలగు వికారం కలవారు పెక్కుమంది ఉంటారు. నీవు నా వలనే ఎలా సుఖిస్తున్నావో వారును అట్లే వారి వారి స్త్రీలతో వారు సుఖిస్తున్నారు. స్త్రీ శరీరము పురుషులకు, పురుష శరీరము స్త్రీలకు ముఖ్యమైన సుఖ సాధనంగా ఉంది. ఈ శరీరం యొక్క వాస్తవ స్థితి ఎట్టిది అని విచారింపు. ఇది అస్థిపంజరం. ఇది నాడీ సముదాయములతో అల్లికతో రక్తమాంసముల పూతతో చర్మముతో కప్పబడి గాది వలె మలమూత్రాలతో నిండి ఉంది. ఇది శుక్రశ్రోణితము వలన స్త్రీ యొక్క గర్భమునందు ఏర్పడి మూత్రద్వార సమీపము నుండి వెలుపలికి వచ్చుతున్నది. ఆహా, ఇట్టి శరీరం కదా ప్రియంగా భావించబడుతుంది. ఈ శరీరమును కోరుచున్నావు కదా, దీనిలోని రక్తమాంసాది భాగములలో ఏది నీకు ప్రియమో చెప్పు. ఇట్టి బీభత్సమైన శరీరమునందు మనుషులు ఆసక్తులగుచున్నారన్నచో
మలముపైకి పాకుచున్న క్రిములకు వీరికి భేదమేమున్నది? ఇట్టి వస్తుస్థితి యందు ఏది ప్రియమో ఏది అప్రియమో ఎట్లు నిశ్చయింపవచ్చు చెప్పుము అని. ఈ మాటలు విని అతడు ఆశ్చర్యం ఉంది ఆలోచిస్తూ భోగములందు విరక్తుడయ్యాడు. పిమ్మట అతడు క్రమక్రమంగా ఆమెను ప్రశ్నిస్తూ తన యందు చిస్వరూపిణి అయిన పరదేవతను తెలుసుకొని అఖిల ప్రపంచమును తన స్వరూపంగానే చూచుచూ జీవన్ముక్తుడయ్యాడు. అతని వలన తత్వం తెలుసుకుని తమ్ముడు మణిచూడుడు, తండ్రి ముక్తాచూడు జ్ఞానులయ్యారు. ముక్తాచూడుని భార్యయు కోడలి వలన జ్ఞానం పొందింది. మహారాజు వలన రాజపుత్రుల వలన ఉపదేశం పొంది మంత్రులు పౌరులు కూడా జ్ఞానవంతులయ్యారు. క్రమక్రమంగా ఆ నగరం తత్వజ్ఞుడు కాని వాడెవ్వడు లేకుండా లేడు. విశాలమైన ఈ నగరమునందు ఆ నగరమునందు సంసార వాసనలు శమించి అది బ్రహ్మపురము అని ప్రఖ్యాత పొంది జగత్తునందు అత్యంత ప్రకాశమైనదిగా ఉంది. అతట చిలకా గోరింకలు కూడా పంజరములతో ఇలా పలుకుతున్నవి, దృశ్యము వదిలి దృక్స్వరూపమైన మీ ఆత్మను పొందుడు. దృశ్యము వదిలి దృక్స్వరూపమైన మీ ఆత్మను పొందుడు. దర్పణమునందు ప్రతిబింబం వలె దృక్కు కన్నా అన్యముగా దృశ్యము లేదు. దృక్కే దృశ్యంగానున్నది. నేను అనేది కూడా దృక్కే. చరాచరమైన దంతయు దృక్కే. సర్వమునకు దృక్స్వరూపము అగుట చేత సర్వము భాషించుతున్నది. దృక్కు మాత్రమే స్వతంత్రంగా ప్రకాశించుచున్నది. కావున జనులందరూ భ్రాంతిని వీడి దృక్కును మాత్రమే గ్రహించండి. సర్వమునకు ఆశ్రయమైన భాషించుతున్న దృక్కుని భజింపుడు. వామదేవుడు మొదలైన బ్రాహ్మణులు ఒకసారి అతడికి వచ్చి ఆ శిలకలు పలుకుచున్న వాక్యమును విని, ఇందు పక్షులు కూడా విద్యా ప్రసంగం చేయుచున్నవి, కావున విద్యానగరమే అని పలికారు. అప్పటి నుండి అది విద్యానగరంగా ప్రసిద్ధి పొందింది. కావున రామ, సర్వశుభాలకు కలుగుటకు సత్సంగమే మూలం. హేమలేఖ యొక్క సంఘం వలనే ఆ నగరములోని వారందరూ తత్వవేత్తలయ్యారు. అందువలన శ్రేయస్సునకు శ్రేష్టము సాధనము సత్సంగమే అని తెలుసుకొనుము. ఇంకా ముగింపు బాల ప్రియ వ్యాఖ్య. హేమలేఖ భర్తకు తత్వం బోధించింది. ఆమె వలన అత్తగారును తత్వం తెలుసుకుంది. హేమచూడి వలన తండ్రి, అన్న మొదలగు పెద్దవారు తత్వం తెలుసుకున్నారు. అందువల్ల చిన్నవారి వలన స్త్రీల వలన కూడా తత్వం తెలుసుకోవచ్చు అని వ్యక్తమవుతుంది. హేమలేఖ తత్వం బోధింప చూచినప్పుడు తన జ్ఞానమును ప్రకాశింప చేయలేదు. ఆమె ప్రియము అప్రియము అనువానిని గూర్చి చర్చ మొదలుపెట్టి హేమచూడు లోక వ్యవహారం గురించి ఆలోచించినట్లు చేసింది. అతనికి జిజ్ఞాస కలిగి ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత సమాధానాలు చెప్పుచూ తత్వమును బోధింప మొదలెట్టింది. భార్య భర్త వర్తనమునందును ఆమె ఎట్టి భేదం పొందలేదు. మరియు స్త్రీలకు పురుషులు తత్వమును బోధించి ఉండుట గమనింపదగింది. ఇక్కడ స్త్రీలకు స్త్రీలు, పురుషులకు పురుషులు తత్వమును బోధించి ఉండుట గమనింపదగింది. ఇది బాలప్రియ వాక్యం. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో బాంధఖ్యాయిక అంటే సత్సంగం బాగానే ఉంది, సత్పురుషులతోటి సంఘం వల్ల పరమశ్రేయస్సు కలుగుతుందని సిద్ధమైంది. భార్య వలన ఉపదేశం పొందిన హేమచూడు ఏ విధంగా ఏ క్రమంలో జీవన్ముక్తుడయ్యాడు అని దయతో వివరింపమని నెక్స్ట్ ఎపిసోడ్లో పరశురాముడు వారు దత్తాత్రేయుడు వారు అడుగుతారు. ఆ విషయాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ డే టు యూ ఆల్. కామెంట్స్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియచేయండి. సో బాయ్. కొంచెం మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్. థ్యాంక్ యూ.